Hello students, welcome to PCM Maths. ఈరోజు మనము 5th క్లాస్ మ్యాథ్స్ వర్క్ బుక్ సెమిస్టర్ 2 నుండి భిన్నాలు చాప్టర్లో వర్క్షీట్స్ 9 and 10 సాల్వ్ చేద్దాం. ఫ్రాక్షన్స్ వర్క్షీట్ 9 సబ్ టాపిక్ సబ్ట్రాక్షన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ వ్యవకలనం. ఫస్ట్ ప్రాబ్లం, డూ ద ఫాలోయింగ్. ఇవి చేయండి. ఏ 1 - 2/7. ఇక్కడ 1లో నుంచి 2/7ని సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేయడానికి ముందు మనము 1ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు అంటే 7/7 అని రాసుకోవచ్చు. 7/7 7/7 నథింగ్ బట్ 1 కదా, -2/7 ఆ విధంగానే 2/7 అని రాసుకోవచ్చు. ఇప్పుడు డినామినేటర్స్ రెండు 7 అయినాయి కాబట్టి దీస్ టూ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. మరి ఇలాంటి లైక్ ఫ్రాక్షన్స్ని మనము సబ్ట్రాక్షన్ చేయడం సులభం. డినామినేటర్లో ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది కాబట్టి ఇక్కడ కూడా 7 రాసుకుంటాము. పైన యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడేమో 7 రాస్తాం, మైనస్ పెట్టి ఇక్కడ 2 ఉంది కాబట్టి 2 రాసేస్తాం. 7లో నుంచి 2 పోతే 5/7 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈ విధంగా మనం సబ్ట్రాక్షన్ చేయాలంటే ఈ విధంగా చేయాలి. నెక్స్ట్ బీజ్ 2 - 3/16. 2లో నుంచి 3/16ని మనం సబ్ట్రాక్షన్ చేయాలి. ఇక్కడ 2ని మనము ఏ విధంగా రాసుకోవచ్చు? ఫ్రాక్షన్గా 2/1 అని రాసుకోవచ్చు. 2/1 -3/16. 3/16. చూడండి, ఇక్కడ డినామినేటర్ 16 ఉంది, ఇక్కడేమో 1 ఉంది. కానీ రెండు కూడా 16 ఉంటే మనకి సబ్ట్రాక్షన్ చేయడం సులభం అవుతుంది. ఎందుకంటే లైక్ ఫ్రాక్షన్స్ని సబ్ట్రాక్షన్ చేయడం సులభం. ఇప్పుడు చూడండి, ఇక్కడ 16 రావాలంటే 1ని మనం 16తో మల్టిప్లై చేయాలి. అప్పుడు అదేవిధంగా 2ని కూడా మనం 16తో మల్టిప్లై చేస్తే 2 16s 32 1 16s 16 -3/16. ఇప్పుడు చూడండి, 16 రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి. ఇప్పుడు 16 ఇక్కడ డినామినేటర్లో రాసుకోండి. పైన యాజ్ ఇట్ ఈస్గా 32 - 3 అని రాయాలి. 32లో నుంచి 3 పోతే 29/16 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఆ విధంగా మనము సబ్ట్రాక్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్రాబ్లం, డూ ద ఫాలోయింగ్. ఇవి చేయండి. ఏ 10/7 - 1. ఇక్కడ చూడండి, 10/7లో నుంచి 1ని సబ్ట్రాక్ట్ చేయాలి. మరి ఏ విధంగా చేయాలి? 1ని మనం ఏమని రాసుకోవచ్చు? 7/7 అని రాసుకోవచ్చు. దీన్నేమో 10/7 అని యాజ్ ఇట్ ఈస్గా రాసేద్దాం. -1ని మనము 7/7 అని రాయచ్చు. 7/7 అంటే 1 కదా. ఇప్పుడు చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 ఉంది. రెండు లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి సింపుల్గా మనము సబ్ట్రాక్షన్ చేయొచ్చు. ఈ విధంగా డినామినేటర్లో ఒక 7 రాసుకోండి. న్యూమినేటర్లో 10 - 7 రాసేస్తే 10లో నుంచి 7 పోతే 3/7 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ బీ చూడండి, 2 - 1 1/7. 1/7 అనేది మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని మనం మొట్టమొదట ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేక మార్చుకోవాలి. 2 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. -7 1 is 7 + 1 8/7. ఇప్పుడు చూడండి, 2ని 2/1 అని రాద్దాం. ఇది ఒక ఫ్రాక్షన్ 2/1 -8/7 యాజ్ ఇట్ ఈస్గా రాసుకుందాం. సో 1 ఇక్కడ 7. దీస్ టూ ఆర్ నాట్ లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు 2/1ని మనము 7 డినామినేటర్ వచ్చేటట్లా రాసుకోవాలి. ఏ విధంగా రాయొచ్చు చూడండి, 2/1ని మనం 7 డినామినేటర్ రావాలంటే న్యూమినేటర్ని 7తో మల్టిప్లై చేయాలి. 7 2s 14/7 1 is 7 -8/7. ఇప్పుడు చూడండి, రెండు డినామినేటర్స్ 7 అయిపోయినాయి. ఇప్పుడు మనం సింపుల్గా సబ్ట్రాక్షన్ చేయొచ్చు. 7 డినామినేటర్ రాసుకోండి. న్యూమినేటర్లో 14 - 8 అని రాసుకోవాలి. 14లో నుంచి 8 పోతే మనకి 6 వస్తుంది. 6/7 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, సి 10 - 2 1/3. ఇప్పుడు 2 1/3ని ఫస్ట్ మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేక రాసుకోవాలి. 10 యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. 3 2 6 + 1 7/3 అవుతుంది ఇక్కడ. ఇప్పుడు చూడండి, 10 - 7/3. సో 10ని మనం ఏమని రాయొచ్చు? 10/1 అని రాసుకోవచ్చు. 10/1 -7/3. సో ఇక్కడ 1 అనేది 3 రావాలంటే న్యూమరేటర్ని డినామినేటర్ని మనం 3తో మల్టిప్లై చేయాలి. 3 10s 30 3 1 is 3 -7/3. రెండు డినామినేటర్స్ రెండు కూడా మనకి 3 అయినాయి. ఇప్పుడు దీస్ టూ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి వీటిని మనం సింపుల్గా మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. డినామినేటర్లో ఈ విధంగా 3 రాసుకోండి. తర్వాత న్యూమినేటర్లో 30 - 7 అని రాస్తే 30లో నుంచి 7 పోతే మనకి 23/3. 23/3 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. నెక్స్ట్ డి చూడండి, 2 1/3 - 1 1/7. దీస్ టూ ఆర్ మిక్స్డ్ ఫ్రాక్షన్స్. వీటిని మొట్టమొదట మనము ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లేక మార్చుకోవాలా. 3 2 6 + 1 7/3 అవుతుంది. ఇది 7/3 -7 1 is 7 + 1 8/7. ఇప్పుడు చూడండి, ఇదేమో 3 ఉంది, ఇదేమో 7 ఉంది. దీస్ టూ ఆర్ నాట్ లైక్ ఫ్రాక్షన్స్. వీటిని లైక్ ఫ్రాక్షన్ లేక మార్చుకొని మనము సబ్ట్రాక్షన్ చేయొచ్చు, లేదా ఎల్సిఎం ద్వారా కూడా సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. మనము లైక్ ఫ్రాక్షన్స్ లేక మార్చుకొని సబ్ట్రాక్షన్ చేస్తాం. మొట్టమొదటి చూడండి, ఈ 7తో ఈ మొత్తం ఫ్రాక్షన్ని మనము మల్టిప్లై చేయాలి.
అంటే 7 7s 49 మైనస్ 7 3s 21. ఇప్పుడు చూడండి ఈ 3తో ఈ మొత్తం ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి. 3 8s 24, 3 7s 21. ఇప్పుడు చూడండి 7/3 49/21 అయింది. 8/7 24/21 అయింది. బోత్ డినామినేటర్స్ సేమ్ కాబట్టి ఇవి లైక్ ఫ్రాక్షన్స్. ఇప్పుడు డినామినేటర్లో 21 రాసుకోండి, తర్వాత న్యూమినేటర్లో 49 మైనస్ 24 రాసుకోవాలి. 49లో నుంచి 24ను సబ్ట్రాక్షన్ చేస్తే 9లో నుంచి 4 పోతే 5, 4లో నుంచి 2 పోతే 2. 25/21 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దట్స్ ఆల్. వర్క్షీట్ 10. ప్రాబ్లం నెంబర్ 3. Subtract 21/4 from the sum of 7/2 and 8/3. 21/4ను 7/2 మరియు 8/3ల మొత్తం నుండి తీసివేయము. చూడండి 7/2 8/3ల సమ్ నుండి అంటే మొత్తం నుండి 21/4ను మనం తీసివేయాలి. అంటే ఫస్ట్ చూడండి ఈ ప్రాబ్లం ఎట్లా వస్తుందంటే మనకి 7/2 ప్లస్ 8/3 దీని నుంచి మనం 21/4ను సబ్ట్రాక్షన్ చేయాలి. 21/4ని మైనస్ 21/4 ఈ విధంగా ఉంటుందన్నమాట. 7/2 8/3 యొక్క సమ్ నుంచి 21/4ని సబ్ట్రాక్ట్ చేయాలి. ఫస్ట్ 7/2 8/3 యొక్క సమ్ కనుక్కుందాం, అంటే వాటి యొక్క మొత్తం కనుక్కుందాం. 7/2 ప్లస్ 8/3 కనుక్కుందాం. 8/3 కనుక్కుంటే మనకి ఏమొస్తుంది చూడండి, ఇక్కడ లైక్ ఫ్రాక్షన్స్ లేక మార్కుంటే 3తో 7/2ని మల్టిప్లై చేస్తే 3 7s 21/6 వస్తుంది. ప్లస్ 2తో 8/3ని మల్టిప్లై చేస్తే 8 3s 16/6 వస్తుంది. ఇప్పుడు రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి. ఇప్పుడు మనకి డినామినేటర్లో 6 రాసుకొని 21/16 ఇక్కడ రాయాలి. 21కి 16 యాడ్ చేస్తే 37/6 అంటే 7/2 ప్లస్ 8/3 ఎంత అవుతుంది మనకి 37/6 అవుతుంది. దీన్ని మనం ఇక్కడ రాసుకుందాం. 7/2 ప్లస్ 8/3 బదులు 37/6 రాసుకుంటే 37/6 మైనస్ 21/4. ఇప్పుడు చూడండి ఇక్కడ 4 ఉంది, ఇక్కడ 6 ఉంది. దీస్ టూ ఆర్ నాట్ లైక్ ఫ్రాక్షన్స్. మరి లైక్ ఫ్రాక్షన్స్ లేక మార్చుకోవాలంటే మనం ఏం చేయాలా, ఈ 4తో ఈ మొత్తం ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి. తర్వాత ఈ 6తో మొత్తం ఫ్రాక్షన్ని మల్టిప్లై చేస్తే మనకి లైక్ ఫ్రాక్షన్స్ అవుతాయి. చూడండి 4తో 37 మల్టిప్లై చేస్తే 4 7s 28, 4 3s 12, 1 14, 148/4 6 24 మైనస్ 6తో ఈ మొత్తం ఫ్రాక్షన్ మల్టిప్లై చేస్తే 6 1 6, 6 2 12/6 4 24. ఇప్పుడు చూడండి ఈ రెండు లైక్ ఫ్రాక్షన్స్ అయినాయి. ఇప్పుడు మనం సింపుల్గా వీటిని మనం సబ్ట్రాక్షన్ చేయొచ్చు. కింద డినామినేటర్లో 24 రాసుకోండి. 148 నుంచి 126ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఏమొస్తుంది, 8లో నుంచి 6 పోతే 2 వస్తుంది, 4లో నుంచి 2 పోతే 2 వస్తుంది, 1లో నుంచి 1 పోతే 0, 22/24. దీన్ని మనం సింప్లిఫై చేస్తే 2తో సింప్లిఫై చేస్తే 2 11s 22, 2 12s 24. సో ది రిక్వైర్డ్ ఆన్సర్ ఈజ్ 11/12. 11/12 ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. దట్స్ ఆల్. ఫోర్త్ క్వశ్చన్. సబ్ట్రాక్ట్ 1/4 ఫ్రమ్ ది సమ్ ఆఫ్ 5/3 అండ్ 7/5. 1/4ను 5/3 మరియు 7/5ల మొత్తం నుండి తీసివేయము. సో ఫస్ట్ ఈ రెండింటి యొక్క మొత్తం కనుక్కొని తర్వాత దాంట్లో నుంచి 1/4ను సబ్ట్రాక్ట్ చేస్తాం. ఫస్ట్ మనం ఏం చేద్దాము, సమ్ ఆఫ్ 5/3 ప్లస్ 7/5 కనుక్కుందాం. 7/5 కనుక్కుంటే మనకి ఏమొస్తుంది, విచ్ ఈజ్ ఈక్వల్స్ టు చూడండి 5తో ఈ మొత్తం ఫ్రాక్షన్ మల్టిప్లై చేస్తే 25/15 వస్తుంది. 25/15 ప్లస్ 3తో ఈ మొత్తం ఫ్రాక్షన్ మల్టిప్లై చేస్తే 21/15 వస్తుంది. సో డినామినేటర్స్ సేమ్ అయినాయి కాబట్టి దీస్ టూ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. అప్పుడు మనము సింపుల్గా డినామినేటర్లో 15 రాసుకొని 25 ప్లస్ 21 అనే న్యూమినేటర్లో రాసుకుంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 46/15 వస్తుంది. 46/15. దిస్ ఈజ్ ద సమ్ ఆఫ్ 5/3 ప్లస్ 7/5. ఇప్పుడు మనము మెయిన్ ప్రాబ్లం చేస్తాం. నౌ 5/3 ప్లస్ 7/5 మైనస్ 1/4 విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 5/3 ప్లస్ 7/5 మనకి ఏమైంది 46/15 అయింది కదా. కాబట్టి ఇక్కడ దాని బదులు 46/15 అని రాసుకొని మైనస్ 1/4 ఇక్కడ రాస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ 15 ఉంది, ఇక్కడ 4 ఉంది. ఈ రెండింటిని మనం లైక్ ఫ్రాక్షన్ లెక్క మార్చుకోవాలంటే ఫస్ట్ 4తో ఈ మొత్తం ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి, తర్వాత 15తో ఈ మొత్తం ఫ్రాక్షన్ని మల్టిప్లై చేయాలి.
అప్పుడు ఏమొస్తుంది 4 6 జా 24, 4 4 జా 16, ఒక 2 అంటే 18, 184/4 15 60 మైనస్ 15 1 ఈజ్ 15/15 4 జా 60. ఇప్పుడు చూడండి దీస్ టూ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్ కాబట్టి వీటిని మనము సబ్ట్రాక్షన్ చేయడం సులభం. డినామినేటర్లో 60 రాసుకోండి, పైన 184 మైనస్ 15. 184లో నుంచి 15 పోతే మనకి ఏమొస్తుంది చూడండి, 14లో 5 పోతే 9, 7లో 1 పోతే 6, 169/60 వస్తుంది అనమాట.